సరే నేను ఇన్స్ట్రక్షన్ చెప్తా వాడికి పంపి నా కొడుకు పేరు మోక్షిత్. మేము దుబ్బవాడకు ఉంటాము. ఈ పిల్లలు బయటకు వెళ్ళాలని ఆడుకోవాలన్నా చెయ్యాలన్నా స్కూల్కి పంపాలన్నా దేనికైనా భయం. అన్ని చిన్న పిల్లలు ఉన్నారు, కుక్కలు బాగున్నాయి. వీటిని చంపాలని చర్య తీసుకోవాలి, బాగా జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకంటే దెబ్బలు బాగా తెలియదు, వాళ్ళందరికీ కొత్తగా చేస్తున్నాయి కుక్కలు. ఇవి ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. కుక్కలు తీసుకున్నాయి కానీ దానికి ఖచ్చితంగా తీసుకోవాలి. నా పేరు ప్రమీల. ఇప్పుడు చీర్చుని కరిచింది అయితే బాగా ఆడకట్టుకు ఇప్పుడు పెద్ద ఆమెను కూడా కలిసింది. మా ఇంటి అంత ఆమెను బగ్గ మందిని ఇప్పుడు 8 మంది చిన్నపిల్లలు, ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు మా ఇంట్లో. అందరు బయటకు వెళ్తారు సార్. మరి ఎట్లా ఆ పిల్లలను ఆ కుక్కలను మొత్తం చీర తీసుకోవాలి. కొంచెం బోయవాడ లోపల ఈరోజు ఉదయం స్కూల్కి పోయే పిల్లల మీద కుక్కలు దాడి చేయడం జరిగింది. దాదాపు 7 నుంచి 8 మంది విద్యార్థుల మీద దాడి చేయడం జరిగింది కుక్కలు. అదేవిధంగా రాత్రి వేళలో అక్కడ విద్యుత్ సంబంధించినటువంటి ఏదైతే లైట్లు లేవు, ఆ లైట్లు లేని కారణంగా కూడా కుక్కలు అక్కడనే ఉంటూ వచ్చే పోయేవారి మీద దాడి చేస్తూ దాదాపు 7 నుంచి 8 మంది పిల్లలను దాడి చేయడం జరిగింది. వారిని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం అయితే చికిత్స జరుగుతూ ఉంది. కానీ సంబంధిత అధికారులు కానీ, కమిషనర్ కానీ, మున్సిపల్ అధికారులు కానీ పట్టించుకొని ఏదైతే కుక్కల్ని తరలించి ఆ ఏరియా నుంచి తరలించే ప్రయత్నం చేయాలా. తక్షణమే ఎవరైతే గాయపడ్డారో వాళ్ళకు కూడా అధికారులు ఉన్నతమైనటువంటి చికిత్స అందించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నారు. ఈరోజు సిఎస్సి మెట్పల్లికి ఉదయం 9 గంటలకి 7 స్టూడెంట్స్ బిలో 12 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళు కుక్క కాటుతోని హాస్పిటల్కి రావడం జరిగినది. దాంట్లో 4 స్టూడెంట్స్కి తీవ్ర గాయాలు ఉన్నాయి. వాళ్ళకి ఇమ్యూనోగ్లోబులిన్స్ ఇవ్వడం జరిగింది. మిగతా వాళ్ళందరూ కూడా ఏఆర్వి ఇచ్చి పంపించడం జరిగింది. అందరి ఆరోగ్యం నిలకడగా ఉంది. తర్వాత ఒక పేరెంట్ కూడా కుక్క కాటుతో మా దగ్గర రావడం జరిగింది. వాళ్ళకు ట్రీట్మెంట్ ఇచ్చి పంపించినాము. ఇది ఆరాధేయగా ఎక్కడ స్టూడెంట్స్ అని ఆరాధేయగా నిఖిల్ భారత్కి సంబంధించిన స్టూడెంట్స్ అని తెలిసింది. వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పటికైతే 8 మంది మాకు రిపోర్ట్ చేశారు. ఇక ముందు వస్తే కూడా మేము ట్రీట్మెంట్ ఇస్తాం వాళ్ళందరికీ. ఎలా ఉంది ఇప్పుడు వాళ్ళ పరిస్థితి? ఆరోగ్యం నిలకడగానే ఉంది. ప్రమాదం అంటే ఏమి లేదు. కొద్దిగా డీప్ గాయాలు ఉన్న వాళ్ళకి మాత్రం స్పెషల్గా ఇమ్యూనోగ్లోబులిన్స్ ఇస్తాం గాయం పక్కన. నార్మల్ గాయం ఉన్న వాళ్ళకు ఏఆర్వి ఇచ్చి పంపిస్తాం.